ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో 6వ దూత బోర ఊదినట్టు కనబడుతుంది. అప్పుడు ఏమైందో ఒకసారి చూద్దాం. 13వ వచనం, 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ 6వ దూత చెప్పుట వింటిని. యూఫ్రటీస్ నది దగ్గర 4 దూతలను వదిలిపెట్టమని 6వ దూతతో చెప్పబడింది. తర్వాత ఏమైందో చూద్దాం. మనుషులలో 3వ భాగమును సంహరింపవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడింది. చూసారా, అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు, అదే గంటకు యూఫ్రటీస్ నది దగ్గర దూతలు వదిలిపెట్టబడినట్టు రాయబడింది. ఇది ఏ సంఘటన గురించి చెప్పబడుతున్న విషయమో తెలుసా? చూద్దానండి. మనమందరం మొదటి ప్రపంచ యుద్ధం గురించి పుస్తకాలలో చదువుకున్నాం. జూలై 28, 1914లో మొదలై నవంబర్ 11, 1918వ సంవత్సరంలో ముగిసింది. ఒకసారి గూగుల్లో మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన సమయం అని సెర్చ్ చేస్తే ఇలా కనబడుతుంది. 11th hour of the 11th day of the 11th month. 11వ నెల, 11వ రోజు, 11వ గడియ. ఈ డేట్నే దేవుడు మరొక విధంగా రాయించాడు, ఒక సీక్రెట్ గా. ఇందాక మనం చదివిన విషయం ఇదే కదా. అదే నెలలో, అదే రోజున, అదే గంటకు. ఇది గమనించినప్పుడు చాలా షాక్ అయ్యాను. మనమందరం ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు ఇంకెప్పుడు జరుగుతాయని అనుకుంటున్నాం. ఆల్రెడీ జరుగుతూ వస్తుందనే విషయం మనం గమనించడం లేదు. మొదటి ప్రపంచ యుద్ధం ఆగిన 11వ నెల, 11వ రోజు, 11వ గడియ సమయంలో యూఫ్రటీస్ నది దగ్గర 4 దేవదూతలు వదిలిపెట్టబడ్డారు. ఎందుకో గమనించారా? 15వ వచనం, మనుష్యులలో 3వ భాగమును సంహరింపవలెనని. 6వ దూత యూఫ్రటీస్ నది దగ్గర 4 దేవదూతలను వదిలిపెట్టినప్పుడు ఇదే జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 15 నుండి 22 లక్షల మంది చనిపోయారు. కానీ అదే నెలలో, అదే దినమున, అదే గంటకు 4 దూతలు వదిలిపెట్టబడిన తర్వాత జరిగిన సంఘటన మీరే చూడండి. ఇదేంటో తెలుసా? 2వ ప్రపంచ యుద్ధంలో జరిగిన జన నష్టం. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 2.3 బిలియన్ ప్రపంచ జనాభా ఉంటే అందులో 3% జన నష్టం జరిగినట్టు సర్వే చెప్తుంది. 70 నుండి 85 లక్షల మంది చనిపోయారు. ఇది ఆ కాలంలో 3% జనాభా. యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న 4 దేవదూతలు ఎందుకు వదిలిపెట్టబడ్డారు? 3వ భాగం సంహరించాలని. 2వ ప్రపంచ యుద్ధంలో అదే జరిగింది. ప్రపంచంలో 3% జనాభా చనిపోయారు. దాదాపు 50 దేశాలకు పైగా 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. ఈ దేశాల అధిపతులను రెచ్చగొట్టి అంతటి ప్రాణ నష్టం జరిగించడానికి యూఫ్రటీస్ నది దగ్గర ఉన్న 4 దేవదూతలు విడిచిపెట్టబడ్డారు. ఇవన్నీ నేను గ్రహించినప్పుడు, వామ్మో, దేవుడు రాయించిన విషయాలన్నీ ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతూ వస్తున్నాయి. మనిషి వాటిని గ్రహించే స్థితిలో లేడు. ఈ అంత్యకాలంలో జీవిస్తున్న మనం ఆ విషయాలను తెలుసుకోవాలని దేవుడు టెక్నాలజీ అభివృద్ధి చేశాడు. మనిషి జీవిస్తున్న కాలం ఎటువంటిదో తెలియపరుస్తున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలి.